అన్ని జిల్లాల్లోనూ ఈ సమావేశాలు ఏర్పాటు చేసి అజయ్ కల్లాం గారు లాంటి పరిపాలన అనుభవం ఉన్నటువంటి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆనెస్ట్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నటువంటి అజయ్ కల్లాం గారు, అలాగే ఐవైఆర్ కృష్ణారావు గారు, ఇలాంటి వారి చేత ఇప్పుడు అజయ్ కల్లాం గారు మాట్లాడుతుంటే ఆ స్టాటిస్టిక్స్ నాకు తెలీదు. నేను ఇప్పుడు వెంటనే అడిగాను, లేదంటే అందరికీ ఇస్తున్నాం, మీకు కూడా ఇస్తాను. 8 ప్యాంప్లెట్లు తీసుకొచ్చాను. డైరెక్ట్గా పవర్ లూమ్ వాళ్ళ దగ్గర కొనేసి దొంగ సొసైటీలు పెట్టి హ్యాండ్లూమ్ వాళ్ళ దగ్గర కొన్నట్టుగా గవర్నమెంటే మళ్ళీ రిసీవ్ చేసుకుని ఆ సొసైటీలు చెల్లించవలసినటువంటి డబ్బు కూడా గవర్నమెంటే, ఎందుకంటే ఆ సొసైటీలన్నీ బోగస్ కాబట్టి. ఇంత ఓపెన్గా జరిగినటువంటి విషయం ఇప్పుడు అజయ్ కల్లాం గారు చెప్పే వరకు నాకైతే తెలీదు. ఎందుకు మరి మీడియా కూడా ప్రభుత్వ వ్యతిరేక మీడియా, ప్రభుత్వ అనుకూల మీడియా, ఏ పార్టీకి ఆ పార్టీకి వచ్చిన మీడియా పెట్టుకుంటున్నారు. మంచిదే, తప్పేం లేదు. కనీసం అందులో కూడా ప్రభుత్వ వ్యతిరేక మీడియాలో కూడా ఇదేమి ఇంత ఎవిడెంట్గా లెక్కలతో సహా ఇప్పుడు అజయ్ కల్లాం గారు చెప్తుంటే ఇది ఎందుకు అంత ఫ్లాష్ అవ్వలేదు. బహుశా 200-300 కోట్లు అంటే పెద్ద లెక్క చేయట్లేదేమో ఎవరు. ఏముందండి 200 కోట్లు. ఇప్పుడే పోలవరం నుంచి ఒక వాట్సాప్ ఫోటో పంపించారు. ఆ స్పిల్వే పక్కనే మళ్ళీ పేటలు ఇచ్చేస్తాం. అప్పుడే పేటలు పడి 1 గంట ఉంటుంది, ఫోటో తీసి పంపించేస్తున్నాం. టెక్నాలజీ పెరిగిపోయింది కదా. నేను ఏమన్నా మాట్లాడాను అనుకోండి, వీడికి ఇంకా పనే లేదండి, ఎప్పుడు గవర్నమెంట్ని పట్టు తిట్టడమే. మరి ఇలా కళ్ళెదురకుండా జరుగుతుంటే నిజంగా నాకు ఈ కడపలో జరిగిన హ్యాండ్లూమ్ సంగతి తెలియదు. ఈ డైరెక్ట్గా దొరికిపోయారు. ఎక్కడి నుంచో కొన్నది బ్యాంకు ద్వారానే పే చేయాలి, తీసుకొచ్చి సొసైటీల ద్వారా మళ్ళీ గవర్నమెంట్ కొన్నది బ్యాంక్ ద్వారానే పే చేయాలి. దీనికి రేట్ డిఫరెన్స్ ఎంత? ఎంత ఎవిడెంట్గా ఏదో ఓటు నోటు కేసులో ఎలా అయితే వీడియో పెట్టి తీశారో ఇది అంతకన్నా దారుణంగా దొరికిపోయారు. అయినా ఇప్పుడు వరకు అసలు ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఉందంటే మనం కూడా ఏదోలేండి తినకుండా ఆడు మాత్రం ఎందుకు పనిచేస్తాడు, ఏదో కానివ్వండి నడుస్తుంది కదా. అతనికి బట్ట అయితే కొనడం తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వటం జరిగింది కదా, సరే 10 రూపాయల్లో 9 రూపాయలు తినేస్తేనే రూపాయన్నా పెడతారు అనేటువంటి ఒక టైప్ ఆఫ్ సైక్ డెవలప్ చేసుకుంటున్నామేమో అనిపిస్తుంది. ఇందాక విజయబాబు గారు నాకు కూడా చాలా ఫేవరెట్ సినిమా వినోదం. అందులో వాడు సరిగ్గా ఆలోచన వస్తూ ఉంటుంది. అవును నేను బంగారాన్ని కదా, నన్ను సింగారం అంటున్నారు ఏంటని. వాడు ఆలోచన వచ్చే టైంకి వీళ్ళు 4 చుట్టూతో వచ్చి సింగారం నాయకత్వం అని అరుస్తుంటారు. వీడికి స్లాగన్ మంచి తర్వాత నేను సింగారమే అయితే అసలు బంగారం అనేవాడు ఉన్నట్టు నాకెలా తెలుసు అని వాడు ఆ ప్రశ్నించుకున్నదన్నీ వస్తుంటే చాలా గొప్ప క్యారెక్టరైజేషన్ చేశారు. దాన్ని వేళ ఈయన ప్రజలకు అన్వయించి చెప్పడం ఇంకా బాగుంది. మన కూడా ఆలోచించుకోనివ్వకుండా జెండావాదులు కొట్టేసి తీసుకెళ్ళి బస్సుల్లో ఎక్కించి తీసుకెళ్ళి చూపించేస్తున్నారు పోలవరం. ఇప్పటికీ ఇన్ని లక్షల మంది చూశారు. అక్కడ అందరికీ ఫ్రీ భోజనాలు, బస్సు ఫ్రీ తీసుకెళ్ళి రాజమండ్రి నుంచి ఎప్పుడు చూసినా రాజమండ్రి నుంచి 10 బస్సులు ప్రతిరోజు వెళ్తున్నాయి. చుట్టుపక్కల స్టేట్ అంతానండి. అందరూ ఏంటంటే ఫ్రీ ఫుడ్ తీసుకెళ్ళి చూడటం, చూసిన తర్వాత వచ్చి ఒకళ్ళు అరుణ్ కుమార్కి ఏం పని లేదండి, అంత బ్రహ్మాండంగా జరిగిపోతుందండి అక్కడ పని. నేను ఒకటే అంటున్నాను, మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను. 3 ఏళ్ల నుంచి ఇదే పని నాకు. చివరికి మా రాజమండ్రి ప్రెస్ వాళ్ళు అయితే ఇక పోలవరం అయితే మేము రావండి బాబు అంటున్నాం. ఎందుకంటే రోజు ఇదే గొడవ, మమ్మల్ని ఎవడో పట్టించుకోవట్లేదు, ఏం చేయమంటారని.
ఇన్ని లక్షల మందిని తీసుకెళ్ళి చూపిస్తున్నారు కదా, ఒక్కసారి నా ఖర్చులతో నేను వస్తాను, నాకు చూపించండి బాబు అని అడుగుతున్నాను. నేను అంతకన్నా ఏం అడగట్లే. నా ఖర్చులతోటి నేను పోలవరం చూడటానికి వస్తాను. మీ తరఫున ఎవడో ఒక ఇంజనీరో, అటెండరో, క్లర్కో, ఎల్డీసీయో, యూడీసీయో ఎవరో ఒకళ్ళు ప్రభుత్వం తరఫున బాధ్యత వహించేవాళ్ళు వచ్చి నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానండి. ఏమో నేను తప్పు మాట్లాడుతున్నానేమో, నేను అక్కడే చెప్తాను. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు కాబట్టి నేను తప్పు ఒప్పుకోవడం వల్ల ఎవరికీ నష్టం లేదు, ఉంటే నాకు ఉంటుంది తప్ప. నేను అదే నష్టం కింద ఫీల్ అవను. ఒక్కసారి తీసుకెళ్ళి చూపించండి అని 2016లో జైట్లీ గారు అర్ధరాత్రి పెట్టాడు ప్రెస్ మీట్. ఆ ప్రెస్ మీట్ పెట్టిన మరునాటి నుంచి చెప్తున్నాను, ఒక్కసారి తీసుకెళ్ళి పోలవరం చూపించండి, చూపించి మీరు ఇదిగో ఇవి కట్టామని ఏదైతే చెప్తున్నారో ఆ కట్టిన వాటిలో నాకున్న ఇన్ఫర్మేషన్ అక్కడ వాళ్ళు పంపించేదే. ఇప్పుడు అక్కడ ఇంకా బేట పడకుండానే బేట ఫోటో తీసి పంపించేశారంటే అక్కడ ఉన్న వాళ్ళే పంపిస్తున్నారు. అక్కడ మీకు ఆ మొత్తానికి సూపర్నెంట్ ఇంజనీరు, ఆయన డిఈ క్వాలిఫికేషన్, డిఈ కూడా కాదనుకుంటాను, ఏడిఈఓ డిడిఈఓ, డిఈ క్వాలిఫికేషన్ ఆయన తీసుకెళ్ళి సూపర్నెంట్ ఇంజనీర్గా పెట్టారు. అక్కడ చీఫ్ ఇంజనీర్కి 2 ఎక్స్టెన్షన్లు ఇచ్చి ఒక చీఫ్ ఇంజనీర్ పెట్టిన ఆయన ఇప్పటివరకు ఆయన జీవితంలో ఎప్పుడు ఎలాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులోనూ పనిచేయలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద పోలవరం ప్రాజెక్ట్ అని మీరే చెప్తుంటారు. మీ ఇష్టం వచ్చినట్టుగా అక్కడ ఇష్టం వచ్చిన ఆఫీసర్లు వేసుకున్నారు. అక్కడ ఏం చేస్తున్నారో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియకుండా ఇప్పుడు ఈ సింగారం బంగారం టైప్లో జనాలను తీసుకెళ్ళి కొట్టి ఎలా కొడుతున్నారంటే ఇంకా అక్కడి నుంచి వచ్చిన చాలా మంది నాకు చెప్పారు, మీరు ఒకసారి వెళ్ళండి, మీరు అనుకున్నట్టుగా లేదు, అక్కడ చాలా బాగుంది, ఎంత బ్రహ్మాండంగా జరుగుతుందండి. ఏం జరుగుతుందో నేను ఒకటే అడుగుతున్నది, పెద్ద క్వశ్చన్, కాంప్లికేటెడ్ క్వశ్చన్ కాదు. మీరు నీళ్లు ఎలా వెళ్తున్నాయో స్పిల్వే తయారు చేశారు, కాలువలు తయారు చేసామంటున్నారు. కాలంలో ఆయన కింద నుంచి లోపల వెళ్ళి ఆ స్పిల్వే కింద నుంచి లోపల ఇటు అటు తిరిగి అదేదో వాక్, ఏదో క్యాట్ వాక్ లాగా వాక్ చేశారు, అది చూపించారు. అన్నీ అయిపోయాయి, మొత్తం ప్రాజెక్ట్ తయారైపోతుంటే ఈ అరుణ్ కుమార్ అన్నవాడు వీడు పెద్ద శాడిస్ట్లా తయారయ్యాడు, వీడు పెసిమిస్టు, వీడికి అన్ని కూడా ఇలాగే కనిపిస్తుంటాయి. నేను అడుగుతున్న సింపుల్ పాయింట్, నీళ్ళు ఆగితే కదండి ప్రవహించేది. స్పిల్వే అంటే ఏంటి? స్పిల్ అంటే ఒలకటం. ఏదైతే మీరు డ్యామ్ కడతారో ఆ డ్యామ్ మీద నుంచి ఒలికినటువంటి నీళ్లు ధవళేశ్వరం దగ్గరికి రావడానికి, స్పిల్ అయి రావడానికి అది వే, స్పిల్ వే అంటే అది. అలాగే రైట్ సైడ్ కెనాల్ విజయవాడ వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ వైజాగ్ వెళ్తుంది. 2 కెనాలు కూడా పూర్తి అయిపోయింది. మీరు అంటున్నారు అవ్వలేదని నాకు తెలుసు. సరే పూర్తి అయిపోయాయి అనుకోండి, అక్కడ వాటర్ వెళ్ళాలంటే ఏమవ్వాలి? ఇక్కడ వాటర్ నిల్వ ఉండాలి. నిల్వ ఉండాలంటే డ్యామ్ కట్టాలి. డ్యామ్ ఏమైనా కట్టారా? దాని గొడవ అడిగితే ఇవన్నీ ఇతను ఏ అనవసరమైనది మాట్లాడతాడండి. స్పిల్వే చూపిస్తాం, నీ పక్కన కాలువ చూపిస్తావరా, రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్. అరే డ్యామ్ లేకుండా వాటర్ ఎక్కడ వెళ్తుందండి? ముందు నీరు ఆపితే కదా వెళ్ళేది. నీరు ఆపాలంటే ఇప్పుడు ఏదో అడ్డు పోయాలి, అడ్డు కట్ట. సరే మేము మెయిన్ డ్యామ్ కట్టం, కాఫర్ డ్యామ్ కట్టి కంట్రోల్ చేసేస్తా ఉన్నారు. ఆ కాఫర్ డ్యామ్ ఎంత అయిందో చెప్పండి. మేలో నీళ్ళు ఇస్తాం, అసలు మేలో గోదావరిలో నీళ్లే ఉంటాం, మనకి తాగటానికి కూడా ఉంటాం. ఇది మనందరూ గోదావరి రోడ్డు మీద మనందరికీ తెలుసు. మే నాటికి, ఎందుకంటే మే నాటికి ఎలక్షన్లు వస్తాయి. ఎలక్షన్ రావటం వల్ల ఆపేశారు కానండి, ఎలక్షన్ అయిపోతేనే అంటే నీళ్ళు వచ్చేస్తాయని జనాలు నమ్మించే ప్రయత్నం. నమ్మేస్తున్నారేమో నాకు వచ్చిన అనుమానం కూడా ఉంది. ఎందుకంటే నాతో మాట్లాడిన వాళ్ళు, అక్కడికి వెళ్ళి చూసి వచ్చి మాట్లాడిన వాళ్ళు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేని వాళ్ళు, లేదంటే బాబు ఒక 30 లారీలు, ఒక 300 టిప్పర్లు, ఒక 10,000 మంది పనిచేస్తున్నారు, ఎంత బ్రహ్మాండంగా పైనుంచి చూస్తే అలా ఉందండి, ఏదో సినిమా షూటింగ్ లెవెల్లో ఉంది. ఎక్కడ పని చేస్తున్నారా అంటే అది ఏదో ఇలా నీళ్లు పడిపోతాయి కదండి, స్పిల్వే అనమాట. మనకు చూపిస్తూ ఉంటారు బ్యారేజ్లు, ఆ నీళ్లు పడిపోయి మొత్తం తయారైపోయిందండి. గేట్లు పెట్టేస్తారు, ఇంక 80 గేట్లు పెట్టడానికే ఏడాది పడుతుంటాయి. అయితే ఈ సింగారం బంగారానికి ఇది కరెక్ట్గా సూట్ అయింది. దీన్ని మేము చెప్పాం అనుకోండి, ఇగో వీడు శాడిస్ట్ అనో పెసిమిస్ట్ అనో పాలిటీషియన్ ఉన్నవాడిని ఎవడో కూడా నమ్మట్లే. జనరల్గా పొలిటీషియన్ అంటే మోస్ట్ హేటెడ్ కమ్యూనిటీ. వీడు పాలిటిక్స్ నుంచి వచ్చాడు, వీడికి ఏ ఇంట్రెస్ట్ లేకుండా అసలు ఎందుకు మాట్లాడతాడు. నాకు ఆయన కనిపించాడు, నాకు ఢిల్లీలో ఒక తెలుగుదేశం పార్టీలో చాలా పెద్ద స్థానంలో ఉన్న ఆయన ఏమన్నాడు, ఏమయ్యా నీకేం పని పోవట్లేదా, ఏంటనుకుంటున్నావు, నీ టైం రాజకీయం అనుకుంటున్నావా, ఇదే కోట్లు కుటుంబాలకు తలకిందలు అయిపోతాయి, కోట్లు ఖర్చు పెట్టి వస్తున్నాడు వాళ్ళు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడి వీక్ చేసేస్తే ఆత్మహత్యలు చేసుకుంటారు ఎంతోమంది. వాడు చీటీ రాసి పెడతారు, ఈ అరుణ్ కుమార్ అన్నవాడి వల్ల ఎలక్షన్ పాడైపోయింది, నేను చచ్చిపోతున్నానని. అంటే నేనేం మాట్లాడుతున్నాను, నాకు ఎంతమంది అసలు నా టీవీలో ఎంతసేపు ఇందాక ఆయన చెప్పారు కదా స్క్రోలింగ్ కనబడుతుంది తప్ప ఇంకేముండదని. దీనికే అంటే నీకు అసలు అవసరం ఏంటి?
అవసరం లేకుండా మాట్లాడటం అనేది తప్పు. వైసీపీ వాళ్ళు టీడీపీని తిడతారు, టీడీపీ వాళ్ళు వైసీపీని తిడతారు, జనసేన పార్టీ వాళ్ళు ఇద్దరిని తిడతారు, కమ్యూనిస్టులు అందరినీ తిడతారు. నీకేంటి అసలు అవసరం? నీకే పార్టీ లేనప్పుడు నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, ద్రోహం చేస్తున్నావు. నువ్వు ఎన్ని కుటుంబాలు నిన్ను నీకు ఉసురు తగులుతుందో. నీ వల్ల ఎవరో బెనిఫిట్ పొందు. జనంలో ఏమన్నా ఉందనుకుంటున్నావు? నీకు జనంలో ఏమీ లేదు. మరి ఏమన్నా 5,000 మంది, 10,000 మంది, 1,00,000 మంది, 1 మిలియన్ కూడా దాటిపోయి కొన్ని యూట్యూబ్లో చూస్తున్నారంటే కాలక్షేపాన్ని ముసలాళ్ళు నీలాగా ముసలాళ్ళు అయిపోయిన వాళ్ళు వీడేదో సరదాగా జోకులు ఇస్తున్నాడు అని చెప్పి చూస్తున్నారు తప్ప నీ వల్ల ఏ ప్రయోజనం లేదు. నీ ఉసురు తగిలి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది, గ్యారంటీ ఇవాళ చెప్తున్నాను, రాసుకో అన్నాడు. నేను అన్నాను ఇవాళ వరకు నేను నీలాగే ఆలోచించేవాడిని, ఎందుకు టైం వేస్ట్ అని. నువ్వు ఇంత వణికిపోతున్నావు అంటే ఎక్కడో ఏదో కొంచెం పని జరుగుతుందన్నమాట. నీ కనీసం సూదెట్టి పొడిచినట్టన్నా ఉంది, అందుకని కంటిన్యూ చేయాలా అని ఇప్పుడు ఆలోచన చేస్తున్నాను. లేకపోతే ఈ మధ్య నేను కూడా ప్రెస్ మీట్లు పెట్టడం మానేశాను. నేను కోరేది ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చారు, ఎక్కువగా నాన్ పొలిటికల్ వాళ్ళు వచ్చారనుకుంటున్నాను. నేను ఒకటే కోరుతాను, మీరు ఎంతమంది ప్రజల్ని వీలైతే అంతమంది ప్రజల్ని, మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు, ఆటో ఎక్కితే ఆటో డ్రైవరు, బస్సు ఎక్కితే బస్సులో పక్కన కూర్చున్నవాడు కండక్టరు, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. ఏమని? దేశభక్తి పెంపొందించుకోండి, సేవాభావం పెంపొందించుకోండి. ఇవేం కాదండి, పక్కా స్వార్థపరులుగా మార్చండి. ప్రజల్ని పక్కా స్వార్థపరులుగా మార్చితేనే ఈ దోపిడీ ఆగుతుంది. అసలు వాడి జోబులో డబ్బులు దోచేస్తున్నారని వాడికి ఎంత చెప్తున్నా ఎక్కట్లేదు. ఈ డబ్బు నీదేరా బాబు, నీదేరా బాబుడే ఏదో చెప్తాను. నాకు డబ్బు ఎక్కడుందంటే నేనే మామూలుగా పొద్దు నుంచి సాయంత్రం వరకు పనిచేస్తే 100-200 వస్తుంది. ఆ 200తో ఎలా బతకాలో తెలియక నేను ఏడుస్తుంటే ఈ అరుణ్ కుమార్ ఎవడండి బాబు మీటింగ్ పెట్టి నీ డబ్బే అంటాడు. నేను ఎవరికి ఇచ్చాను డబ్బు? నేను ఎప్పుడు ఎవరికే రూపాయి ఇవ్వలేదు. నాకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇదే ఆర్గ్యుమెంట్ నేను చాలా మంది దగ్గర ఉన్నాను. వాడు ఖర్చు పెట్టేటువంటి 200లో 170 రూపాయలు ట్యాక్సులు కడుతున్నాడు అన్న సంగతి ఏ రోజైతే వాడికి తెలుస్తుందో, వాడు కొనే అగ్గిపెట్లో వాడు తాగే సారా బాటిల్లో 50 రూపాయలు పెట్టి కొన్నటువంటి సారా బాటిల్ యొక్క ఖరీదు ఒక 8 రూపాయలు మాత్రమే అని, మిగతా 42 రూపాయలు ప్రభుత్వాలు తీసుకుంటున్నాయని, ఆ డబ్బే అటు తిప్పి ఇటు వచ్చి నీకు 1000 ఇస్తాం 2000 ఇస్తామని ఇస్తున్నారా నీకని చెప్పి ఎప్పుడైతే వాడికి తెలుస్తుందో ఖచ్చితంగా కాన్షియస్ అవుతాడు. ఎందుకంటే ఎవడో రూపాయి వదలడు. కూలి పనికి వచ్చినవాడు 5 వరకు పని చేస్తానని 4 గంటలకు వెళ్ళిపోయాడు, 4 వెళ్ళిపోతున్నావు కదా అని చెప్పి కట్ చేస్తానంటే ఒప్పుకోడు. నేను 5 దాకా చేసే పని ఇప్పుడే పూర్తి చేశాను, నా డబ్బు మొత్తం ఇవ్వాల్సిందే అంటాడు. చొక్కా వసూలు చేస్తాడు. మనం ఎంత కారులో తిరిగేవాడైనా, వాడు ఎంత ఒంటి మీద గోచి పెట్టుకునేవాడైనా సరే వాడు రూపాయి వదలడానికి వాడు సిద్ధపడ్డాం. కానీ ఆ రూపాయి వాడిదే చెప్పడంలో మనం తెలుసున్న వాళ్ళం. ఇప్పటి వరకు నాకు అజయ్ కల్లాం గారు చెప్పే వరకు నాకు తెలీదు కడపలో ఇంత దారుణంగా జరిగింది. అది కూడా కడప ఎవరో మొత్తం వైసీపీ, మొత్తం అపోజిషన్. కడపలో ఇంత దారుణం జరిగిందన్న సంగతి ఒక చీఫ్ సెక్రటరీ ఆయన అబద్ధం ఆడటం నాకు నమ్మకం ఉంది కాబట్టి ఆ లెవెల్ మనిషి విత్ బ్యాంక్స్ దగ్గర నుంచి తీసుకున్నాను ఇవన్నీ అని చెప్తుంటే ఆశ్చర్యం వేసింది. ఎందుకు మనం అక్కడ వదిలేస్తాం? ఏ పార్టీ వాడన్నా అపోజిషన్ పార్టీ ప్లే చేయాలి, అపోజిషన్ రోల్ ప్లే చేయాలి. ఎందుకో అలా ఒక నిర్లిప్తత, ఉదాసీనత దీన్నే ఎక్స్ప్లాయిట్ చేస్తారు. నేను 5 ఏళ్ల నుంచి ఒక విషయం చెప్పి చివరికి నాకే ఉదాసీనత, నిర్లిప్తత వచ్చింది. నేను అడిగింది ఏంటంటే అన్ని పార్టీలనే అడిగాను ఒక చిన్న మాట. అలా పెద్ద ఉద్యమం చేసాం, రాష్ట్రం విడిపోవడానికి వీల్లేదన్నాం, గొడవ చేసాం. నా ఆఫీస్ మీద 2 సార్లు, ఇంటి మీద 2 సార్లు, 4 సార్లు దాడులు చేశారు. దాన్ని డౌన్ అని గడ్డి బొమ్మలు తగలబెట్టారు, న్యూసెన్స్ చేశారు. అయిపోయింది. ఒక్కసారి పార్లమెంట్లో అడగండి, ఆ రోజు తలుపులు మూసేసి కెమెరాలు ఆఫ్ చేసి ఏం చేశారండి అని ఒక్క క్వశ్చన్ పెట్టండి. ఒక్క క్వశ్చన్ పెట్టడానికి ఏమైంది? చెప్తారుగా ఏం చేశారో. ఇదే నేను అడుగుతున్నది 5 ఏళ్ళ నుంచి. ఎవడో పెట్టడండి. చివరికి మోడీ గారు అనేశాడు, వీళ్ళెవరికి ధైర్యం లేకపోయింది కానీ ఆయన స్పీచ్లో చెప్పేశాడు, తలుపులు మూసేసి కెమెరాలు ఆపేసి ఆంధ్రప్రదేశ్ పేక నొక్కేశారు మీరు అని. అరే ఆయన అన్నాడు కదా, ఎప్పుడన్నా మీరు అడగండి సార్. ప్రధానమంత్రి స్వయంగా అన్నాడు. అది ఏదో ఒకసారి కొంచెం వివరణ చెప్పండి ప్రధానమంత్రి గారు, మీరు చెప్పారు ఆ ద్రోహం ఏంటో చెప్పండి అని ఒక క్వశ్చన్ పెట్టండి అంటే సీఎం గారి దగ్గరికి వెళ్ళాను. సీఎం గారికి ఇది పెట్టడానికి అభ్యంతరం ఏంటి? వెంటనే ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడ మన వాళ్ళందరినీ మీట్ అయ్యి పెట్టించే క్వశ్చన్ అన్నాడు. అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. నేను క్వశ్చన్లు అన్ని తయారు చేసుకుని డిబేట్ ఎలా పెట్టాలి, షార్ట్ కోర్స్ డ్యూరేషన్ డిబేట్ ఎలా పెట్టాలి, ఇంకో 397 ఎలా పెట్టాలి అన్నీ తయారు చేసుకుని ఢిల్లీ వెళ్ళి వాళ్ళ ఎంపీలందరితో కలిసి ఇచ్చాను. చూసాక దీనికి ఏముందంటే రేపే పెట్టేస్తా ఉన్నాను. మొన్నటి చూశాను పెట్టలే. తర్వాత అయిపోతుంది పార్లమెంటు. చివరికి అందులో నాకు తెలుగుదేశంలో ఒక ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేసి ఎంపీ గారు ఏమన్నాడంటే, ఏం పెట్టరా ఇది, నువ్వు వెళ్ళగానే అనుకున్నావు, ఎందుకు దీనివల్ల ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళతోటి గొడవ, ఇప్పుడు దాకా బీజేపీ వాళ్ళతోటి గొడవ అయింది, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళతోటి గొడవ, వద్దని పక్కన పెట్టేశారు.
మనని ఇంత దారుణం చేసిన తర్వాత మనమే తిరగబడిపోదాం, ఈ దేశంలో మేము ఉన్నామా? చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు, ఈ దేశంలో మేము ఉన్నామా లేమా, బయటికి వెళ్ళిపోవాలా? అంత లెవెల్ వద్దు. అవేళ ఏం జరిగిందో అడగండి. ఏం పోయింది? మీకు ఒక కాగితం సంతకం నేను రాసిచ్చాను, నేను ఒక ఎంపీ సంతకం పెడితే తప్ప అక్కడ అలో చేయరు. ఒక ఎంపీ సంతకం పెడతాడు. నాకు ఇది తిరుగుతుంటే చూసి ఒక కేరళలో ఒక ఎంపీ అన్నాడు, అదేదో ఎలా బారైనా పెడతాను సంతకం అన్నాడు. పెట్టించేద్దాం అనుకున్నాను. సిపిఎం వాడు, కమ్యూనిస్ట్ పార్టీ, నాకు బాగా ఫ్రెండ్. తర్వాత అనిపించింది ఆంధ్రాలో ఏం జరిగిందన్న దాని మీద ఎవడో కేరళ వాడు అడిగేంత దుస్థితిలోకి వచ్చేస్తే మనం ఏంటి ఒక క్వశ్చన్ పెట్టడానికి కూడా ఎవరికి ఏంటో అసలు అందులో నష్టం ఏంటో నాకు అర్థం అవట్లే. ఇప్పటి వరకు ఎవరు మొన్న విజయవాడలో మీటింగ్ పెట్టి అందరినీ అన్ని పార్టీల వాళ్ళని పిలిచి ఆ మీటింగ్లో అడిగాను, దానికి ఉందా పెడదామన్నారు కానీ ఎవరికి తర్వాత పెడదామని మేము అన్నాం అని ఎవడో చెప్పరా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు, ఈ అరుణ్ కుమార్కి తోటి పట్టిందండి, పచ్చ కింద పట్టింది, వీడిని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించాలి. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడేదో ప్రశ్న పెట్టమంటాడు, క్వశ్చన్ పెట్టమంటాడని ఒక ఆయన అన్నాడు. ఇంకో ఆయన ఏమో నవ్వుతూ, బీజేపీ ఆయన నవ్వుతూ ఏం చెప్పాడంటే, ఇది మామూలేనండి అరుణ్ కుమార్, ఇది లేకుండా అసలు మాట్లాడు, మాకు అలవాటు అయిపోయిందిలేండి అని ఆయన అన్నాడు. తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఆ రోజున మామూలు లెక్కల గురించి, డబ్బు గురించి, అభివృద్ధి గురించి వాళ్ళు మాట్లాడారు. వైసీపీ వాళ్ళు రామనేశారు. జనసేన పవన్ కళ్యాణ్ మాత్రం కొత్తగా వచ్చాడు కాబట్టి అదంతా చదివి, నేను ఇచ్చిన బుక్ చదివి ఆశ్చర్యపోయాడు. అంటే ఎలా కూడా చేసేయచ్చా అన్నాడు. చేసేసారండి బాబు, అదే మొత్తుకుంటున్నాను, మీరైనా మీరు ఎవరైనా నెగ్గితే చెప్తురు కానీ, లోపల క్వశ్చన్ ఇద్దరు కానీ, ఎవరైనా ఒక ఎంపీ ఒక క్వశ్చన్ ఇద్దరు కానీ ఇస్తే ఏం జరుగుతుందో చూద్దాం, ఏం సమాధానం చెప్తారో చూద్దాం. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగాల ఇంత అన్యాయం మనకే జరిగింది. అది ఎలా న్యాయమో వాళ్ళు చెప్తారు, విందాం పోనీ, ఓహో న్యాయమే చేసేస్తారు వాళ్ళని. అది కూడా చెప్పం మేమంటే నోరు మూసుకున్న వాళ్ళకి. బహుశా అందుకే ఇందాక కల్లం గారు చెప్పినట్టు 200 కోట్లు 300 కోట్లు తీసేస్తే ఏం పెద్ద ఇదేం కాదండి. రాష్ట్రంలో ఎంతమంది ప్రజలు వద్దన్నది అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. 9072 అమెండ్మెంట్స్ పెట్టింది. నెలల పాటు చర్చించింది. 89 మంది మాట్లాడి ఇవన్నీ పట్టుకెళ్ళి పార్లమెంట్లో చర్చించి దాని మీద డెసిషన్ తీసుకోవాలని ఆర్టికల్ 3 ఇవన్నీ తీసి పక్కన మారేసి అయిపోయిందని ఈ కేసు అన్నారు. అంతే 5 ఏళ్ళు అయింది ఇప్పటివరకు. కనీసం మేము వేసిన దాంట్లో ఈ సుబ్బారావు వేసిన పిటిషన్ కూడా భారత తరఫున మనం 5 బతుకున్నాయి, మిగతాన్ని చచ్చిపోయి. లక్కీగా నాకు గర్వకారణం ఏంటంటే రాజమండ్రి పౌరు వాళ్ళు వేసింది కూడా బతికే ఉందండి. మిగతా వాళ్ళు ఎవడో పర్సూ చేయలే. అక్కడ మనకు రాజమండ్రి అడ్వకేట్ ఒక అతను రమేష్ అని ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ దాన్ని చావకుండా బతికించుకుంటూ వస్తున్నాడు. ఈ దుస్థితి నేను అనుకోవడం, ఎప్పుడైతే మనం ఒక దెబ్బతిని ఏదో లేదా కొట్టాడు ఇప్పుడు బాగానే పెడుతున్నాడు కదా అనుకున్నామో అక్కడి నుంచి మన పతనం ప్రారంభమవుతుంది. దెబ్బ కొడితే తిరగబడేంత శక్తి మనకు లేకపోవచ్చు, ప్రశ్నించే శక్తి కూడా లేకపోతే, ఎందుకు కొట్టారని కూడా అడగటానికి కూడా మనం భయపడితే మనం ప్రజాస్వామ్యంలో ఉండటానికి అర్హత లేని వాళ్ళం. అది నా ఉద్దేశం. ఈవేళ కొత్త ఎలక్షన్, మళ్ళీ కొత్తగా 5 ఏళ్ళు మళ్ళీ ఇది స్టార్ట్ అవుతుందండి. ఇదే ఎజెండా నాకు అలా క్లియర్గా కనబడుతుంది. మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్సే మళ్ళీ పెద్ద న్యూసెన్స్. మళ్ళీ 5 ఏళ్ళు నడుపుతారు. వాడు ఏమని అంటాడు, వీడు ఇస్తానంటాడు. రాహుల్ గాంధీ నేను ప్రధానమంత్రి అయితే అంటే సంతకం పెడతానంటాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడం అనేది జరగదు. ఆయనకి తెలుసు, మనకి తెలుసు, అందరికీ తెలుసు. కారణం 150 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ నెగ్గేటువంటి అవకాశం ఉంది. 1 or 2లో ఉన్నది 150 ఉంది. 150 స్థానాలతో ఆయన ప్రధానమంత్రి అవ్వలేడు. కనీసం 250 దాటాలి. 250 దాటే పరిస్థితి కాంగ్రెస్కి లేదు. యూపీఏ ఒప్పుకుంటారా అది చెప్పాలి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవగానే సంతకం పెడతామని అంటే కరెక్ట్ కాదు. నిన్న రాహుల్ గాంధీ గారు బాగానే చెప్పాడు, గవర్నమెంట్ మారగానే మేము సంతకం పెట్టిస్తాం అని చెప్పాడు. దానికి స్టిక్ అవ్వండి. గవర్నమెంట్ మారగానే సంతకం పెట్టిస్తామని ఏదైతే మాట రాహుల్ గాంధీ గారు అన్నాడో దానికి స్టిక్ అయ్యి ఎవరెవరి చేత పెట్టిస్తారు? మీ పార్ట్నర్స్ ఎవరో, మీ పార్ట్నర్స్లో ఎవరు ఒప్పుకుంటారు? మీ బీహార్లో పార్ట్నర్ లల్లు యాదవ్ ఒప్పుకుంటాడా? ములాయం సింగ్ యాదవ్ ఒప్పుకుంటాడా? మాయావతి ఒప్పుకుంటుందా? రాజస్థాన్లో వాడు ఒప్పుకుంటాడా? గెహ్లాట్ ఒప్పుకుంటాడా? 7 రాష్ట్రాలకి ఆల్రెడీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసేసి ఈ 7 రాష్ట్రాలకి ఆర్థికం అందించాలని లాస్ట్ టైం మన గవర్నర్గా ఉన్నటువంటి, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి అతని కమిటీ సిఫార్సు చేసింది. ఆ 7 రాష్ట్రాల్లో ఒరిస్సా ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, రాజస్థాన్ ఉంది, బీహార్ ఉంది, ఇంకో 2 రాష్ట్రాలు సరిగ్గా గుర్తురాట్లేదు పేర్లు. 7 రాష్ట్రాలకు ఇమ్మనమని చెప్పాడు. ఆంధ్ర లేదు. ఆ 7 రాష్ట్రాల వాళ్ళు ఒప్పుకుంటారా? ఇది ఎప్పుడైతే మనిషి అలా చచ్చిపోయి అక్కడ ఉన్నాడో వెంటనే ఎక్స్గ్రేస్గా 5 లక్షలు ప్రకటించినా ఎవడో మాట్లాడటం. ఎందుకంటే అక్కడ సీన్ అది. అలాగే మన అక్కడైతే ఎప్పుడైతే చంపేశారో ఆ చంపేసిన టైంలోనే ఈయన వెళ్ళి 7 మండలాలు తెచ్చినప్పుడే ఇది కూడా సంతకం పెట్టించేయాలి. అందుకే ఆ రోజున మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ 5 ఏళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా ఆర్డినెన్స్ తయారు చేసి పంపించేసింది ప్రెసిడెంట్కి. ఎందుకంటే అప్పుడైతే ఎవడు మాట్లాడడం.
చచ్చిపోయి శవం కనబడుతుంది కాబట్టి. చచ్చిపోయిన తర్వాత 2 ఏళ్ళు అయిన తర్వాత పలానా రోజున యాక్సిడెంట్లో చచ్చిపోయిన వాడికి పార్టీ చేయాలి. ఆ 7 మండలాలు నోరు మూసుకుని ఎందుకు ఊరుకున్నారంటే అప్పుడు వెంటనే చేశారు కాబట్టి. అప్పుడే పెట్టేవలసింది తీసి పక్కన పెట్టించేశారు. ఎందుకు పెట్టించేశారు? చంద్రబాబు నాయుడు గారు అది మాట్లాడు 7 మండలాలు రావడానికి నేనే కారణం అంటాడు. అసలు భద్రాచలం మంది చిన్న పిల్లాడు చెప్తాడు. భద్రాచలం 59 వరకు తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది. ఆయన అడిగింది ఏంటి? చంద్రశేఖరరావు ఏదైతే నిజాం పరిపాలన ఉన్నటువంటి రాష్ట్రాన్ని తీసుకెళ్లి కలిపారో అది మాకు వేరే తెలంగాణగా కావాలి అన్నాడు. భద్రాచలం వెళ్తుందండి. ఈ భద్రాచలం ఇచ్చేసి 7 మండలాలు తెచ్చుకోవటం పెద్ద గ్రేట్ కింద, నేను లేకపోతే ముఖ్యమంత్రి తీసుకోవాలన్నాను అని ఈయన చెప్తూ ఉంటారు. అన్ని రకాలుగా మీరు అప్పుడు ఎందుకు అడగలేదయా? మనల్ని ఏం ప్రశ్నిస్తారంటే మీకు కూడా తెలియంది. అప్పుడు ఎందుకు అడగలేదయా? మీరేమో కలిసి ఉండాలి పెద్ద గొడవ చేశారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. మీరేం చేస్తున్నారు? అప్పుడు మీరు అడగచ్చుగా భద్రాచలం ఎందుకు ఇచ్చేసామని. భద్రాచలం ఇవ్వడానికి వీలు లేదని 9072 అమెండ్మెంట్లో ఒక అమెండ్మెంట్ 30 మంది ఎమ్మెల్యేలు పెట్టారు. ఈ అమెండ్మెంట్ల మీద చర్చించారు. ఇక్కడ మనం అడగకుండా ఊరుకోరా. భద్రాచలం మందే, మీరు పంపిన బిల్లులో భద్రాచలం లేదు, భద్రాచలం ఆంధ్రలో పెట్టండి అని ఒక అమెండ్మెంట్ పెట్టారు. ఇవాళ 9వ షెడ్యూల్ 10వ షెడ్యూల్ గొడవ జరుగుతున్న అన్ని ఇష్యూలకి సెటిల్మెంట్ ఎలా అవ్వాలో ఆ రోజున అన్ని అమెండ్మెంట్స్ పెట్టారు. తెలంగాణ వాళ్ళు పెట్టారు, హరీష్ రావు పెట్టాడు, కేటీఆర్ పెట్టారు, మొత్తం వాళ్ళందరూ అమెండ్మెంట్స్ పెట్టారు. షెడ్యూల్ 9 షెడ్యూల్ 10 ఇవాళ డిజాల్వ్ చేసేయండి. ఇవాళ బిజినెస్ ఫర్మ్స్ అన్ని మూసేసి ఎవరి డబ్బు ఎంత వస్తుందో డిసైడ్ చేసేయండి. ఏది అసలు పట్టించుకో. 9072 పెద్ద కట్ట, కొన్ని వేల పేజీలు బాగా కట్టి మరి అంత పెద్ద చెత్తపుట్ట తయారు చేశారో తీసుకెళ్లి యమునా నదిలో పారేశారో కానీ ఎక్కడుందో కూడా తెలియకుండా విశ్రావతలు పారేశారు. అడగవయ్యా అంటే అడిగేటువంటి వాడు ఎవడూ లేడు. మమ్మల్ని మనం దొరకదు. నాకు కూడా అప్పుడు అనిపిస్తుంది చెప్పి విసుకొచ్చేసి అవునే ఏదో జరిగేది ఏదో జరుగుతుంది. సరదాగా టీవీ పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది వింటుంటే అలా పులకరంతో వచ్చేస్తుంది. బ్రహ్మాండ ఇండియా ప్రపంచంలో 2వ స్థానానికి వెళ్ళిపోతాం, అమెరికా ఆంధ్రప్రదేశ్ అని ఆయన చెప్తుంటే ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు మీద కోపం వచ్చిందనుకోండి ఈ సాక్షి ఏదో పెడితే సర్వనాశనం మొత్తం క్లోజ్ అని ఇది వస్తుంటుంది. ఎంత ఎంటర్టైన్మెంట్ ఇంట్లో ఉండే మనం ఎందుకు అనవసరంగా ప్రెస్ మీట్ పెరగటం, వాళ్ళకి బాధపెట్టి మనమో బాధపడి ఎందుకు గొడవ అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఏమో మళ్ళీ కొత్త ఎలక్షన్ వచ్చాక ఎవడో నాకు లెక్కడో ఒకటి వస్తాడేమో, ఒక క్వశ్చన్ పెడతాడేమో. పెడితే అక్కడ ఏం జరుగుతుంది అసలు చర్చ? ఏం చెప్తారు? బీజేపీ వాళ్ళ, కాంగ్రెస్ వాళ్ళ, ఎవరు బాధ్యులు, ఎలా చేశారు ఈ డివిజన్? దాని మీద చర్చ వినాలన్న సరదా కూడా లేకపోతే ఏదైనా. లక్ష్మణ్ రెడ్డి గారు చాలా థ్యాంక్స్. ఎందుకంటే మాకు రాజమండ్రిలో నేను చూసే ఫేసులన్నీ కూడా వీళ్ళు మామూలుగా మీటింగ్లకు వెళ్ళే ఫేసులు కాదు. ఈవేళ ఇక్కడ ఏదో అజయ్ కలాం గారు వస్తున్నారన్నటువంటి ఉద్దేశం అయి ఉండొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చారు. అలాగే మా జైన్ గారు ఎప్పుడు తిడుతూనే ఉంటాడు, మమ్మల్ని తిడుతూ ఉంటాడు. ఎందుకని ఇప్పుడు ఆయన తిట్టిన యూట్యూబ్లో 1 మిలియన్ దాటిపోయింది. 10 లక్షల మంది దాటి చూశారు. పెడుతూ ఉంటుంది యూట్యూబ్. ఫలానా అదే ఇన్ని లక్షలు చూసేస్తున్నారు జనం అని. ఒక మంచి మీటింగు, మంచి ఫ్రెండ్స్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేయగలిగినందుకు, అవకాశం ఇచ్చినందుకు లక్ష్మణ్ రెడ్డి గారికి, తెలియని విషయాలు చెప్పినందుకు అజయ్ కలాం గారికి, సింగారం బంగారం చెప్పినందుకు విజయబాబు గారికి, జైన్ గారికి, అలాగే ఈయన ఎంత బాగా మాడతాడని నాకు తెలియదండి. ఈయనకు చిన్న ద్రోహం కూడా చేసాం మేము. ఈయన యూనియన్ పట్టుకొచ్చి మా యూనియన్ని దీన్ని రికగ్నేషన్ చేయించండి కిరణ్ కుమార్ రెడ్డితో చెప్పి అని చెప్పి ఈయన వచ్చారు. ఆ కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు ఇప్పటికే తలనొప్పి వస్తున్నాం, మళ్ళీ కొత్త యూనియన్ లేట్ అయ్యా బాబు అన్నాడు. ఆ మాటే చెప్పాను. ఈవేళ ఈయన మాటలు విన్నాక అయ్యో ఆ రోజు వచ్చేసి ఉంటే మంచి ఆ వేళ చాలా ఉపయోగపడి ఉండేది ఈయన మాట్లాడిందని అనిపించింది. ఎనీవే జరుగుతుంటాయి కొన్ని. థ్యాంక్ యూ సుబ్బారావు. నమస్కారం.